పాణ్యం కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ పార్లమెంట్ అంటే దాని అసెంబ్లీ సెగ్మెంట్ అంటాము. పోస్టల్ బ్యాలెట్ ప్రతిదానికి ఒక్కొక్క హాల్ పెట్టాము. అవి ఇంజనీరింగ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ సపరేట్, పార్లమెంట్ సపరేట్, పోస్టల్ బ్యాలెట్ సపరేట్. పోస్టల్ బ్యాలెట్కి రీసెంట్గా అప్రూవ్ చేసుకొని సపరేట్ రూమ్ పెట్టాము. ఎందుకంటే మనకి నియర్లీ 5,700 వరకు ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో అయితే 5,698 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి మనకి. రేపు ఎల్లుండి కూడా టైం ఉంది కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇంకా ఈటీబీపీఎస్వి రావచ్చు. మనకి ఈటీబీపీఎస్ 306 ఉంటే ఈటీబీపీఎస్ మనం ట్రాన్స్ఫర్ చేసినది ఇప్పటి వరకు మనకు వచ్చింది 112 వచ్చాయి ఈటీబీపీఎస్. సో ఇంకొక 20 వరకు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీటికి మనకి నియర్లీ 5,700 వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి కాబట్టి 6 టేబుల్స్ వేసి సపరేట్ రూమ్లో పెట్టాము. సో ప్రతి టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. దానికి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక 2 అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు ప్రతి టేబుల్కి. అలాగే పార్లమెంట్కి, అసెంబ్లీకి 14 టేబుల్, పార్లమెంట్ దాంట్లో, అసెంబ్లీకి 14 టేబుల్. ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అండ్ ఆర్ఓ టేబుల్ దగ్గర. సో ఇప్పుడు కౌంటింగ్ అనేది మనకి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీవి చేస్తాము. పార్లమెంట్వి ముందు రోజు నంద్యాలకు పంపడం జరుగుతుంది. సో అసెంబ్లీవి మార్నింగ్ స్టార్ట్ చేస్తాము. ఈ ఈటీబీపీఎస్ స్కానింగ్ కూడా స్టార్ట్ చేస్తాము. సో పార్లమెంట్ కౌంటింగ్ అనేది కంట్రోల్ యూనిట్ స్టార్ట్ అవుతాయి, పోస్టల్ బ్యాలెట్ లేదు కాబట్టి. కానీ అసెంబ్లీ 8:30కి స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు 8:30కి సియూలు అసెంబ్లీలో స్టార్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్. మనకి 14 టేబుల్, 357 పోలింగ్ స్టేషన్స్ కాబట్టి 26 రౌండ్లు వస్తూ ఉన్నాయి. 26 రౌండ్లు అంటే హయ్యెస్ట్ మన స్టేట్లోనే 2-3 ఉన్నాయి 24 దాటి. దాంట్లో కూడా పాణ్యంకి 26 రౌండ్లు. ఆ 26 రౌండ్లు ఒక్కొక్క రౌండ్ నేను అనుకోవడము, ఫస్ట్ రౌండ్ ఒకటి 30 నిమిషాల్లో అవుతుంది. సెకండ్ రౌండ్ నుంచి 20 నుంచి 25 నిమిషాల్లో అయిపోతుంది. అసెంబ్లీ అయితే 20 నిమిషాలు అయిపోతుంది. పార్లమెంట్ 32 క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకొక ఎక్స్ట్రా టైం రావచ్చు పార్లమెంట్కి. అంటే నేను అనుకోవడం 6 గంటలకల్లా ఈవీఎం కౌంటింగ్ అయిపోతుంది. మన ఈవీఎం కౌంటింగ్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్లు లెక్కింపు కూడా ఉంటుంది కాబట్టి అది ఒక 2 గంటలు తీసుకోవచ్చు. దాన్ని బట్టి 5 కేసులు అయితే కంపల్సరీ చేయాలి, 5 వీవీప్యాట్లు. అవి కాక ఏమన్నా మనము మిస్ మ్యాచ్ కేసులు ఉన్న, మాక్ఫుల్ క్లియర్ చేయని కేసులు ఉన్న అట్లాంటివి చేయాల్సి ఉంటుంది. దానికి ఒక 2 గంటలు. అంటే నేను అనుకోవడము డిక్లరేషన్ 9 లోపల చేసేయచ్చు మనం. వాళ్ళు తర్వాత అది పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ని చూస్తారు. బట్ అక్కడైతే ఆ 3 కార్డన్ సిస్టమ్ సెక్యూరిటీ పెట్టారు. ఎంట్రీ గేట్ నుంచి ఎవరిని రానియరు. అక్కడ బస్సులు కూడా ఆ పార్కింగ్లో పెట్టేస్తే కౌంటింగ్ స్టాఫ్ కూడా అక్కడే దిగి రావాలి. ఏ వెహికల్ లోపలికి రాదు అదర్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ అండ్ ఆర్ఓలవి. సో ఏవి రావు. ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ఫోన్స్ అన్నీ కూడా బయటే. ఇన్ఫ్యాక్ట్ ఫోన్స్ తెచ్చుకోకుండా ఉండడం బెటర్. స్టాఫ్కి అదే చెప్తున్నాం. ఎందుకంటే బయటే పెట్టాలా, ఏజెంట్లకు కూడా లోపలికి తీసుకొని రానియరు, బయటే ఉంటుంది. అక్కడ మొబైల్ డిపాజిట్ సెంటర్ బయట పార్కింగ్ దగ్గర పెడతాం.